సంధ్యా థియేటర్ తొక్కిస్లాట తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ ఘటన జరిగిన ఏడాది తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ సహా మొత్తం 23 మందిపై చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో మరోసారి అల్లు వివాదం తెరపైకి వచ్చింది. తొక్కిస్లాట ఘటనలో అసలు తప్పు ఎవరిది? సంధ్యా థియేటర్ యాజమాన్యానిదా లేక అల్లు అర్జున్దా? ఛార్జ్ షీట్లో పోలీసులు పొందుపరిచిన అంశాలు ఏంటి? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చారు చిక్కడపల్లి పోలీసులు. హీరో అల్లు అర్జున్ ను నిందితుడిగా చేరుస్తూ నాంపల్లి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. అల్లు అర్జున్ సహా మొత్తం 23 మందిపై ఛార్జిషీటు ఫైల్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. డిసెంబర్ 4న జరిగిన ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఇందులో అల్లు అర్జున్ను A13గా చేర్చారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ థియేటర్కు రావడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని పోలీసులు ఛార్జిషీట్లో పేర్కొన్నారు. జన సమూహాన్ని నియంత్రించే ప్రణాళిక లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఛార్జిషీట్లో స్పష్టం చేశారు. మొత్తం 112 పేజీల ఛార్జిషీట్ను కోర్టులో సమర్పించారు. గత సంవత్సరం 4/12/24లో జరిగిన ట్రాజెడిక్ ఇన్సిడెంట్ మీకు అందరికీ విదితమే. ఆ కేసులో మన చిక్కడపల్లి పోలీసులు తగిన విధంగా అన్ని ప్రత్యక్ష సాక్షులు, సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ టూల్స్ను ఉపయోగించుకొని మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్, మా లీగల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ అన్ని తీసుకొని సిస్టమేటిక్గా ఈ నెల 24వ తారీఖు నాడు ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. 23 మంది నేరస్తులను ఇందులో గుర్తించడం జరిగింది. 23 మంది నేరస్తులు ఐడెంటిఫై వాళ్ళ మీద ఆ సాక్ష్యాల ప్రకారము నేర నిర్ధారణ చేసి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే ఛార్జెస్ సెక్షన్స్ కింద వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఈ తొక్కిసలాటకు సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తేల్చారు పోలీసులు. A13గా అల్లు అర్జున్ ను చేరిస్తే A1గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఛార్జిషీట్లో చేర్చారు. 3 మేనేజర్లు, 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జిషీట్లో పేర్కొన్నారు. అంతేకాదు 4 ప్రత్యక్ష సాక్షులను కూడా అందులో పొందుపరిచారు పోలీసులు. అల్లు అర్జున్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సినిమా పంపిణీ సంస్థ E4 ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చారు. ఇప్పటి వరకు తొక్కిసలాటలో గాయపడ్డ బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు సహా మొత్తం 52 మందిని విచారించే వాంగ్మూలాలను నమోదు చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలు, ఆ రోజు సెల్ ఫోన్లలో చిత్రీకరించిన వీడియోలను తెప్పించి పరిశీలించారు. సాంకేతిక ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించారు. బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడం, అభిమానులను తోసేయడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని దర్యాప్తులో తేలింది. వీరిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. యాజమాన్యం గారు A1గా వచ్చారు. యాజమాన్యం మేనేజ్మెంట్ A1 to A7, అందులో ఇతని క్రమము A11 కింద. అవన్నీ మీకు అన్ని తెలుసు. పాత మీకు అన్ని తెలియంది ఏది లేదు. ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు థియేటర్ యాజమాన్యం వద్దన్నా కానీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ అయిపోయారు. సుమారు 50 పైగా సాక్షులను విచారించడం జరిగింది. ఈ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్లో ఒక 10 years వరకు శిక్ష ఉంది. రేవతి కొడుకు అతను ఇంకా బెడ్ రిడన్లో ఉన్నారు. మేము మా పోలీస్ శాఖ, హాస్పిటల్స్, మేము కూడా మేము రెగ్యులర్గా వాళ్ళతోటి, కుటుంబంతో, హాస్పిటల్ వాళ్ళతోటి మేము వాళ్ళ కేర్ అండ్ కాషన్ గురించి కూడా మేము ఎప్పుడు తీసుకుంటున్నాము. తొక్కిసలాట జరిగిన రోజు రాత్రి అల్లు అర్జున్ తన బృందంతో కలిసి సంధ్యా థియేటర్కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు అంటున్నారు. స్టార్ హీరోను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్యలోకి అల్లు అర్జున్ వాహనం రావడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో బౌన్సర్లు, థియేటర్ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమయ్యారని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించారని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఛార్జిషీట్ దాఖలు కావడంతో ఈ కేసు విచారణ త్వరలోనే కీలక దశకు చేరుకోనుంది. నిర్లక్ష్యము అతను రావడంతో వచ్చిన ప్రేరేపిత సంఘటనలు కారకుడు అయినారు కాబట్టి నిర్లక్ష్యం కాదు. అతను రావడం, అతని సైన్స్ గెస్టర్స్ అంటే ఇట్లా చేయండి అని ప్రేరేపించడం, దాంతో ఆ బౌన్సర్లు వాళ్ళని అందరినీ నెట్టివేయడం, వాళ్ళ అనుచరులు నెట్టివేయడం, ఆ నెట్టివేయడంతో ఒక్కసారిగా మీరు అందరూ ఆ రోజు చూశారు కదా, అక్కడ
మీరందరూ కూడా ఉన్నారు, మీరే అందరూ ఎవిడెన్స్. అక్కడ వాళ్ళందరూ లోపలికి వెళ్ళే వరకు అక్కడ లోపల ఆల్రెడీ కూర్చున్న విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సఫకేషన్ తోటి అక్కడ లోపల ఇక సంఘటనకు మెయిన్ కారకులు థియేటర్ యాజమాన్యము 5/5 అల్లు అర్జున్ గారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉండగా ఇప్పటి వరకు అల్లు అర్జున్ సహా 14 మందిని అరెస్టు చేశారు. అల్లు అర్జున్తో పాటు మిగిలిన 9 మంది న్యాయస్థానం నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేయడంతో మరోసారి తొక్కిసలాట ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరోపై ఇలాంటి తీవ్రమైన అభియోగాలు నమోదు కావడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని దర్యాప్తులో తేలినా హీరో అల్లు అర్జున్ను ఛార్జిషీట్లో నిందితుడిగా పేరు చేర్చడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు అల్లు అర్జున్. అయినా కక్షపూరితంగా వ్యవహరించడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్పై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఇలాగైతే మరి ఏపీలో చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలన్న వాదన తెరపైకొచ్చింది. గోదావరి పుష్కరాలు, సభల్లో తొక్కిసలాటతో పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. వీటన్నింటికీ చంద్రబాబే కారణమని ప్రత్యక్షంగా తేలినా కేసులు లేవు, ఛార్జిషీట్లు లేవు. అధికారులపై నెపం నెట్టేసి తప్పించుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అని మేధావులు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. అల్లు అర్జున్ను A11గా చేర్చుతూ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో తొక్కిసలాట ఘటనలకు బాధ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతగా చేయాల్సిందంతా చేసినప్పటికీ ఆయనపై ఛార్జిషీట్ దాఖలు చేయటం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని అంటున్నారు. 2 పక్కపక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. గత ఏడాది జరిగిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట, ఆ తర్వాత జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తొక్కిసలాట ఘటన కంటే అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయ వేడి రగల్చింది. అరెస్ట్, బెయిల్, విడుదల ఇవన్నీ 24 గంటల్లోనే పూర్తయినా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై చర్చకు మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు. దీనిపై కొన్ని నెలల పాటు హాట్ డిబేట్ నడిచింది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట ఘటన జరిగిందా? తాజాగా ఛార్జిషీట్ దాఖలుతో కేసు ఏ మలుపు తీసుకోనుంది? 2024 డిసెంబర్ 4 రాత్రి 9:30 సమయం. పుష్ప 2 బెనిఫిట్ షో కోసం అప్పటికే వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. పరిసర ప్రాంతాలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయాయి. అల్లు అర్జున్ వస్తున్నారన్న సమాచారంతో అక్కడికి మరింత మంది చేరుకున్నారు. ఇదే సమయంలో బెనిఫిట్ షో కోసం మూవీ టీంతో కలిసి సంధ్యా థియేటర్కు చేరుకున్నారు అల్లు అర్జున్. దీంతో అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడ్డారు. కరచాలం చేసేందుకు పోటీ పడ్డారు. అభిమానులు భారీగా తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తన కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో స్పృహ తప్పారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి CPR చేశారు. అనంతరం హుటాహుటిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తల్లి రేవతి మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అప్పటికప్పుడు నిమ్స్కు తరలించారు. అక్కడి నుంచి కిమ్స్కు తరలించి మెరుగైన వైద్యం అందించారు. ఏడాది కాలంగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. గతంతో పోలిస్తే కాస్త కోలుకున్నాడు. అల్లు అర్జున్ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని పోలీసులు అంచనాకు వచ్చారు. ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం తమకు లేదని, కనీసం థియేటర్ యాజమాన్యం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అంటున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం యాక్షన్లోకి దిగింది. ఘటన జరిగిన మరుసటి రోజే పలువురిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఏకంగా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఊహించని విధంగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాలు షాక్కి గురయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్టు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు దీనికి రాజకీయ రంగు పులుముకుంది. అల్లు అర్జున్ను అన్యాయంగా అరెస్టు చేశారని రేవంత్ సర్కార్పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు గుప్పించాయి. కొన్ని రోజుల పాటు ఈ ఘటనపై రాజకీయ రచ్చ నడిచింది. తన పేరు మర్చిపోయారన్న ఒకే ఒక్క కారణంతో అల్లు అర్జున్ అరెస్టును కక్షపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి అరెస్టు చేయించారని బీఆర్ఎస్ ఆరోపించింది. అల్లు అర్జున్ అరెస్టు చేసిన అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఆ తర్వాత చంచలగూడ జైలుకు తరలించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ విడుదలయ్యారు. అయితే చట్టపరమైన ప్రక్రియ కారణంగా ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ రాత్రంతా చంచలగూడ జైల్లోనే ఉండాల్సొచ్చింది. అరెస్ట్, బెయిల్, విడుదల ఈ ప్రక్రియ అంతా 24 గంటల్లో పూర్తయిపోయింది. అయినా కొన్ని రోజుల పాటు ఈ ఎపిసోడ్పై చర్చ నడిచింది. రాజకీయ ఆరోపణలు కొనసాగాయి. అయితే అల్లు అర్జున్ నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని, అరెస్టు సబబే అని ప్రభుత్వం సమర్థించుకుంది. అల్లు అర్జున్తో పాటు థియేటర్ యాజమాన్యం మరికొంతమంది బాధ్యులను కూడా చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు కూడా బెయిల్పై బయటకొచ్చారు. మరోవైపు తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప యూనిట్ అండగా నిలిచింది. అల్లు అర్జున్ ₹1,00,00,000, మైత్రి మూవీ మేకర్స్ ₹50 లక్షల, సుకుమార్ మరో ₹50 లక్షల కలిపి మొత్తం ₹2 కోట్ల రేవతి కుటుంబానికి అందించారు. అటు ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అప్పుడప్పుడు దిల్ రాజు, బన్నీ వాసు ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తూ ఆర్థిక సాయం చేస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తయింది. ఇప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో మరోసారి తెరపైకొచ్చింది. మొత్తంగా ఈ కేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చడంతో ఏం జరగబోతోంది అన్న చర్చ మొదలైంది.